పీట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. ఇప్పుడు ఈ 20 years లో మీరు నన్ను చూసుకున్నట్టు నేను మిమ్మల్ని చూసుకోవాలి అని అనుకుంటున్నా కాబట్టి వాళ్ళంత బాధ్యత నాకు మీ ఇద్దరు కూడా అంతే బాధ్యత. సో ఎప్పటికైనా నేను పెద్ద కూతుర్లను మనం చూసుకుంటాను. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గాయస్ ఈరోజు వచ్చేసి మా మేనత్త మా మేనమావది 25th యానివర్సరీ అనమాట. సో దానికోసం అయితే మేము సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాము. అందుకని ముందు రోజు మాత్రం సెలబ్రేషన్స్కి ఏం కావాలనేది మొత్తం తిరిగి అన్నీ కలెక్ట్ చేసుకొని ముందుగానే మేము ఆర్డర్ అవన్నీ ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి, ఏంటి ఏం తీసుకురావాలి, దండలు బెలూన్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట. సో నెక్స్ట్ డే అయితే డెకరేషన్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి, బెలూన్ డెకరేషన్కి బెలూన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఆర్చ్ అది కట్టాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. మా మమ్మీ గారు మ్యారేజ్ డే కి డెకరేషన్ కోసం బెలూన్స్ యాడ్ చేస్తాం. ఆర్చ్ అండ్ 4 ఆర్చెస్ మాత్రం అయిపోయాయి, రిమైనింగ్ ఇంకా పడుతున్నాం. సో బెలూన్స్ ఇంకా ఉన్నాయి అక్కడ. దిస్ క్రెడిట్ గోస్ టు మియోది, అది చెప్పుకోలే. సో మరి వాళ్ళు పొద్దున్న చేస్తున్నారు, నేను మధ్యలో జాయిన్ అయ్యా. బయటికి వెళ్ళి క్రెడిట్ మాకే ఇట్లా ఫొటోస్ అయితే అరేంజ్ చేస్తున్నాం పైన ఆర్చ్ కి. I think it is good with complete you. గాయస్ చూడండి, లాస్ట్లో లుక్ అయితే ఇలా వచ్చిందనమాట డెకరేషను. సో నేను ఈ డెకరేషన్ చేయడానికి నాకైతే స్వీటీ భవ్య అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. సో వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్ఫుల్ అనమాట. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంత లుక్ రావడానికి కారణం అయితే వాళ్ళిద్దరే అనమాట. నాకైతే వెనకుండి చాలా హెల్ప్ చేశారు. ఆ బెలూన్స్ బ్లో చేయటం కానీ, నాకు అందివ్వటం కానీ, వాళ్ళు నాకు హెల్ప్ చేయటం కానీ చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ అనమాట. ఇంత లుక్ రావడానికి క్రెడిట్ గోస్ టు స్వీటీ భవ్య అనమాట. సో చూడండి, మీకు నచ్చిందా లేదా అనేది డెకరేషన్ ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్ చాలా ముందుకు వెళ్తుంది. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ గైస్, ఎందుకంటే వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటనేది నేను పిన్ టు పిన్ మొత్తం వీడియో అయితే నేను యాడ్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి, చాలా అయితే బాగుంటుంది. ప్లీజ్ డూ వాచ్ గైస్. సో గాయస్, అత్తయ్య వాళ్ళ ఎంట్రీ అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇలా మేము చేస్తున్నామని ఏమీ తెలియదు, చాలా సర్ప్రైజ్గా ఉంచి అనమాట. రోజు అత్తయ్య అడుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారని, కానీ మేము ఏం చెప్పలేదు. వాళ్ళు కొంచెం సడన్గా సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళ ఫేస్లో అలా గ్లో అనేది మేము చూడాలనుకున్నాము. సో వాళ్ళైతే ఆ డెకరేషన్ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయారు అనమాట. ఇదంతా ఎప్పుడు చేశారు అన్నట్టు అడిగారు మమ్మల్ని.
సో వాళ్ళు హ్యాపీ అనమాట ఆ డెకరేషన్ ఆ సెలబ్రేషన్ అంతా చూసి. సో మేము కూడా హ్యాపీ, మేము అంత పడిన కష్టం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ హ్యాపీనెస్ ముందు మాకైతే ఆ కష్టం అంతా పోయిందనమాట. చూడండి ఈ వీడియోస్ ఫొటోస్ ఎలా అంటే మా మామయ్య తీశారనమాట. సో సగం క్రెడిట్ కూడా మా మామయ్యకి ఇస్తున్నాను, ఎందుకంటే అంత బాగా మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీశారనమాట. సో చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూషన్ చేయండి చూడటం. మధ్య మధ్యలో నేనైతే అక్కడ ఏం జరిగింది ఏంటనేది చెప్తూ ఉంటాను. కిటతలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి
గాయస్ ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మా మామయ్య వాళ్ళది 11th మే అనమాట యానివర్సరీ. నేను అక్కడ కేక్ షాప్లో 11th మే అని చెప్తే అతను మర్చిపోయి 7th చేశారు. ఇక్కడ ఏంటంటే నేను 8th ఊరు వెళ్ళిపోతున్నాను అనమాట. 11th నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి మామయ్య అత్తకి ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ లాగా ముందే యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేశాము. సో అందుకని చెప్పేసి నేను 11th మే కేక్ మీద రాయించమని చెప్తే అతను మర్చిపోయి ఆ రోజు డేట్ వేస్తారనమాట. సరే ఇంకేం చేస్తా ఉన్నట్టు సరే ఇంకా అది మళ్ళీ మార్చడానికి కూడా లేదు, స్పెషల్గా చేయించామని చెప్పేసి ఇంకా అలానే ఉండిపోయింది అనమాట. సో అత్తయ్య వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ 11th మే. సో అందుకనే నేను 11th మేన ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో హ్యాపీ యానివర్సరీ అందరూ కామెంట్లో అయితే చెప్పండి వాళ్ళకి. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళకి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. వాళ్ళ లగ్న పత్రికని అలాగే మ్యారేజ్ ఫొటోస్ని వేయించి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. స్మాల్ సర్ప్రైజ్ వీడియో మా సైడ్ నుంచి మీకు. సో ఈ వీడియోలో ఎప్పుడైతే మేము ఏ ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేసుకోలేదో ఆ ఫీలింగ్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ 25 years మీరు ఎలా అయితే కష్ట సుఖాలు ఉండి అన్నీ దాటుకొని వచ్చి మమ్మల్ని పెంచి పెద్ద చేశారో, ఈ ఫ్యూచర్లో మమ్మల్ని పెంచాల్సిన అవసరం లేదు, కానీ
ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం ఓవర్కమ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి మా సైడ్ నుంచి చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్. మీ ఇద్దరు చాలా అంటే చాలా అర్థం చేసుకుంటారు. మమ్మీ కొంచెం కోపంగా మాట్లాడినా కానీ తన కోపంలో అర్థం ఉంటుంది. డాడీ చెప్పినంత వరకు కాదు, హీ ట్రై టు టెల్ మీ మోర్. సో చెప్పిన దాంట్లో కూడా దట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇప్పటి వరకు మీ 20 years మీరు ఏదైతే కేర్, లవ్, ప్రొటెక్షన్, పొసెసివ్నెస్ అన్నీ ఇచ్చారో అలాగే ఈ రిమైనింగ్ ఇయర్స్ కూడా నాకు ఉండాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు శిల్పక్కను కూడా అలాగే ట్రీట్ చేశారు. సో అది నాకు కొంచెం జెలసీ అనిపిస్తుంది, కానీ నాకు నాకు అలాగే కాబట్టి ఐ ఫీల్ ఓకే. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ 20 yearsలో మీరు నన్ను చూసుకున్నట్టు నేను మిమ్మల్ని చూసుకోవాలి అని అనుకుంటున్నా కాబట్టి ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ ద జాబ్. దానికంటే ఏం లేదు. అదేంటంటే డాడీకి నేను అబ్బాయిలాగా ఫైనాన్షియల్లో కానీ ఇంకే విషయంలో అయినా కానీ ఒక సపోర్ట్గా, ఒక పిల్లర్గా నేను ఉండాలని అనుకుంటున్నాను డాడీ. ఇది ఎప్పుడు నీకు చెప్పలేదు, బట్ నేను ఉండాలి అని అనుకుంటున్నాను. సో మేబీ నువ్వు అనుకోవచ్చు, మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు నువ్వు పిల్లర్లో ఉండాలి అది ఇదని. కానీ అలా కాదు. ఎందుకంటే ఐ నో ఒక అబ్బాయి ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఆ కేర్, ఆ రూల్స్ ఎలా ఉంటాయని అది సగం తెలుసు. సో వాటిల్లో కూడా నేను నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. సో నువ్వు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ దాని తర్వాత కానీ ఎంత కష్టపడ్డామో, తర్వాత డబ్బుల దగ్గర ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు, నేనే అర్థం చేసుకున్నాను. సో అలాంటి సపోర్ట్ నేను ఉండాలి అని అనుకుంటున్నాను. సో మమ్మీ, మా డాడీకి ఎలా అయితే నువ్వు అనుకున్నట్టు ఫైనాన్షియల్గా కానీ ఒక పిల్లర్లాగా, ఒక సపోర్ట్ లాగా నేను అనుకున్న దాంట్లో నువ్వు కూడా ఒక పార్ట్. డాడీకి ఎలా అయితే ఉంటానో నీకు కూడా అంతే. అంటే ఫైనాన్షియల్గానే కాకుండా ఎమోషనల్గా. అండ్ ఇప్పటి వరకు నాకు ఎక్కువ కేర్, ఎక్కువ లవ్ చూపించింది నువ్వు, డాడీ, శిల్పక్క. సో మీ ముగ్గురు నాకు ఎంత ఇంపార్టెంట్. అలాగే నేను మీకు ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఇదే. లైక్ మీకు ఒక బ్యాక్ బోన్ పర్సన్ లాగా. సో ఎందుకంటే ఎక్కువ వద్దు ఇప్పుడు, దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచి మాకు ఏది కావాలన్నా ఆ కోరికల్ని తీర్చడానికి మీరు హెల్తీగా ఉండి మమ్మల్ని హెల్తీగా ఉంచి మమ్మల్ని హ్యాపీగా ఉంచండి చాలు. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ అత్తయ్య, మావయ్య. ఫస్ట్లీ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఇందులో మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే ఎవరు ఏమనుకుంటారా ఏంటనేది మనసులో ఉండిపోయింది. కానీ మీ ఇద్దరు అత్తయ్య మామయ్య అనే కంటే నాకు అమ్మ నాన్నతో సమానం. సో ఎలా అంటే ఎందుకు ఇంతలా మీ మీద ఓన్ చేసేసుకున్నానో తెలియదు, కానీ మీ ఇద్దరు నాకు దేవుడు అందరికీ ఒకటే పేరెంట్స్ని ఇస్తారు. ఎలా అంటే ఒకటి అమ్మ నాన్న ఒకళ్ళే ఉంటారు. నాకైతే 2 అమ్మ నాన్నలు ఉన్నారనమాట. అది ఎలా అనేది నేను చెప్పలేను. వాళ్ళు ఎంతో మీరు అంతే. నాకు అమ్మ నాన్నలు నాకు 2 తల్లిదండ్రులు. దానికి నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. అలాగే మేమిద్దరం ఆడపిల్లలకు కాదు, 3 స్వీటీతో కలిసి 3 ఆడపిల్లలం అనమాట. అది మా చిన్న చెల్లి. సో దాని గురించి మీరు ఎలాంటి బెంగపడద్దు. ఎప్పటికైనా అది నా సొంత చెల్లిలానే ఉంటుంది. ఎప్పుడు అత్తయ్య అంటూనే ఉంటారు, దానికి నువ్వే ఉండాలని. దాని వెంట నేను ఎప్పుడూ ఉంటాను. అది మీకు కూడా తెలీదు. అది చిన్న విషయంలో అయినా సరే నన్ను అడిగే చేస్తుంది. అది మీకు చెప్పలేదు కూడా. కాబట్టి మీరు దాని గురించి ఏ బెంగా పడద్దు. అది నా వెంటే ఉంటుంది, నాతోనే ఉంటుంది, నేను దానికి తోడుగానే ఉంటాను. అలాగే మీ విషయానికి వస్తే ఎప్పుడు అబ్బాయిలు లేరని బెంగపడద్దు. నాకు 2 పుట్టిళ్ళు, వాళ్ళెంతో మీరు అంతే. నాకు ఎప్పటికీ నేను మీతో ఉంటాను. వాళ్ళెంత బాధ్యత నాకు మీ ఇద్దరు కూడా అంతే బాధ్యత. సో ఎప్పటికైనా నేను పెద్ద కూతురులా మిమ్మల్ని చూసుకుంటాను. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. సో ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే ఏడ్ చేస్తానని భయంతో నేను ఇంత చెప్పలేకపోతున్నాను. మీ ఇద్దరు నాకు అమ్మ నాన్నతో సమానం. సో నన్ను ఎప్పుడు పెద్ద కూతురు అంటారు. ఆ బాధ్యతని నేను నెరవేర్చుకుంటాను ఎప్పటికైనా.
మావయ్య ఇందాకలు కూడా చెప్పారు నువ్వు నా పెద్ద కూతురు అని. సో ఇంకా నేను ఇంకెక్కువ మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో మీరు నాకు అమ్మ నాన్న. సో ఇంకా ఏం చెప్పాలో తెలీదు. ఇంకా స్వీటీ గురించి బెంగ అయితే పడద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దానికి నేనున్నాను, అది ఒక్కటే అని మీరు ఎప్పుడు అనుకోవద్దు, ఇద్దరం. సో బీ హ్యాపీ, బీ హెల్దీ, బీ పాజిటివ్. ఎప్పుడైనా సరే ఇద్దరి గురించి మీరు పాజిటివ్గా ఉండండి. మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, మిమ్మల్ని సంతోష పెట్టాలనే ఉంటాము. సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంతకు మించి ఏం చెప్పలేను. మీరు యానివర్సరీ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందనేది కూడా చెప్పండి, మేము క్యాప్చర్ చేసుకుంటాం, మెమరీగా ఉంచుకుంటాం. సో బీ హ్యాపీ, లవ్ యూ గైస్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య మావయ్య. సో గైస్, ఈ యానివర్సరీ సందర్భంగా అయితే స్వీటీ నేనైతే మా ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ వాళ్ళకైతే ఇలా స్వీట్ విషెస్ని అయితే చెప్పామన్నమాట. వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. అలాగే తర్వాత అత్తయ్య మామయ్యని అంత ముందు రోజే విడివిడిగా కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగామన్నమాట ఫన్నీ వేలో. సో వాళ్ళకి ఆ వీడియో మెమరీగా ఉంటుందని చెప్పేసి అలా సెట్ చేసామన్నమాట. సో వాళ్ళు అవి చూస్తూ కొంచెం సరదాగా మధ్యలో మీమ్స్ అవి యాడ్ చేస్తూ ఉంటే సరదాగా నవ్వుకున్నారు ఆ వీడియో క్లిప్ చూసి. సో ఇలా అయితే యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసామండి. ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి, మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది మీరు చేసే కామెంట్ వల్ల. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోకండి. చూడండి సెలబ్రేషన్స్ మాకు తగ్గట్టుగా, మాకు తగినంతగా, ఏదో మాకు నచ్చినట్టుగా చేతనైనంతగా చేసుకున్నాము. సో ఆ సెలబ్రేషన్స్ వల్ల అయితే అత్తయ్య మామయ్య చాలా హ్యాపీ అయిపోయారనమాట. సో ఏదో కొంచెం హ్యాపీనెస్ ఇచ్చామన్న ఆ సంతోషం అయితే మాకు మిగిలిపోయిందనమాట. సో 25th యానివర్సరీ అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే 11th చేద్దాం అనుకున్నాను, ముందే చేశాను. 11th అయితే మంచిగా ఉండేదన్నమాట, కానీ ఇంకా కుదరినప్పుడు ఏం చేస్తామండి. సో అందుకని చెప్పేసి మిస్ అవ్వకూడదని ఆ మెమరీ ముందుగానే చేసామన్నమాట. ప్లీజ్ గైస్, మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.